సరస్వతి ఏంటమ్మా ఏమైంది? అది కావాలా? నేనే నీకోసం రాలేదు, నా సీతకొక చిలుక. అందరూ వస్తారు, ముందు పైకి లే. కనిపించిందా సీతకొక చిలుక? నా భుజం మీద వాలింది. నువ్వు ఇస్తావా? నేను పట్టుకోనా? చేతులు ఖాళీగా లేవు, నువ్వే పట్టుకో. అక్కడ కాదు, అక్కడ కాదు, కింద 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 కాదు, పైకి 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 పైకి. అమ్మయ్యా, లేచిపోయింది. నన్ను గడు మూసుకోమని గేమ్స్ ఆడుతున్నావా? ఎక్కడుంది? స్టడీ స్టడీ కదలొద్దు. తలుపుతి, లోపల సీతాకోక చిలుకుంది. తలుపుతి. బట్టలేసుకుని తీస్తా. స్టడీ కదలకు కదలకు. దొరికింది. ఇదిగో. బాగుంది కదన్నయ్య? బాగుందమ్మా. చెల్లమ్మా, ఇవాళ బీరువాలో కట్ల కట్టలు కుక్కేస్తున్నావు. ఏమిటో అన్నయ్య, అబ్బులు అడుగు పెట్టాడు, మన జాతకమే మారిపోయి. అది నిజమే చెల్లమ్మా. ఆ అబ్బులు గారు మబ్బుల్లోంచి దిగి మన హోటల్ కలెక్షన్ పెంచాడు. ఆఫీస్ కానీ ఇక్కడ సారీస్ ఉంది. ఏమిటి? ఆడు ఆడపిల్లలతో కనెక్షన్ పెంచుకుంటున్నాడు. పాలు పోయడం అయిపోయిందని నూరి పోస్తున్నావా? అబ్బో, ఇదే దవడ, ఇదే సైడు ఇలాగే పగిలింది. ఎవడు కొట్టాడబ్బా? వాడికి సింగిల్ ఆమ్లెట్ చాలదు, డబుల్ ఆమ్లెట్ కావాలి. ఊరికే ఉండరు ఆమ్లెట్. అన్నయ్య దాంట్లో తప్పే ఉంది. అప్పుడు ఆడపిల్లలతో మరీ అంత చనువు ఉండకూడదు. ఇదిగో అక్కడే అక్కడే నాకు చికాకెక్కి శ్రీకాకుళం చిట్టమ్మ సెంటర్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆడికి బుద్ధి లేకపోతే నీకేమైంది చిన్నమ్మా? కావాలనే మచ్చికి చేసుకుంటున్నా. రెండో పిల్లని చదివించావనుకో, అమ్మో బోల్డంత డబ్బు ఖర్చు అయిపోదు. రేపు మన హోటల్ పెద్దదైందనుకో, లెక్కలు రాయడానికి బోల్డంత డబ్బు ఇచ్చి గుమ్మస్తాను పెట్టుకోవాలి. అదే సరళం చదివించావనుకో, ఫ్రీగా లెక్కలు రాసి పెడతాది కదా. మా నాయనే, మా బుజ్జే, చదివిద్దాం చదివిద్దాం చదివిద్దాం. బాబు, ఇప్పుడు జరుగుతున్న మ్యాటర్ అది కాదు. సీతాకు ఒక సిలికిచ్చి చిన్నదాన్ని ఎందుకు మచ్చిక చేసుకున్నావు? సెంటర్ లో దూరి చికాకెట్టావంటే ఆల్ సెంటర్ చదిరిపోతాయి. సరస్వతి రోజు దేకుతూ ఇక్కడే ఉంటే హోటల్కి వచ్చే 100 మంది సవత్తల్లి కుట్టి పిల్లను సరిగ్గా చూసుకోవడం లేదని నిన్ను ఆడిపోసుకుంటారు కదా. అవునవును. అందుకే ఆ పిల్లని తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించావనుకో. మరి వాళ్ళ అక్కలు కూడా చేరు? అలా చెప్తావేంటి? ఆసుపత్రిలో చేర్పించి వచ్చామంటాం, అనాథాశ్రమంలో చేరుస్తాం. నా బాబే, నా జిలేబే, ఈ ముద నష్టపు పాలోడు ఇలాంటి మంచి సలహా ఒక్కటి ఇవ్వడే. ఇప్పుడు చెప్పు, ఈ పాలకాన్ని నేను కొట్టింది రైటా రాంగా? రాంగే. థాంక్స్. ఒకటి కొట్టింది రాంగే, 2 వాయించాల్సింది. అబ్బో, ఈ అమ్మాయి నీకేమవుతుంది? చెల్లెలు సార్. రొమాటిక్ కార్డ్ కంప్రెషన్ వల్ల ట్రాన్సియంట్ పారాప్లిజియా వచ్చింది. ఈనాళ్ళు మెడికల్ అటెండెన్స్ లేకపోవడం వలన కాళ్ళు చచ్చుపడిపోయాయి. ఫిజియోథెరపీ చేస్తే ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు. అన్నయ్య, ఏంటమ్మా? మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నయ్య. అదేంటమ్మా? నాకు కాళ్ళు రావన్నయ్య. నేను దురదృష్టవంతురాల్ని. అమ్మని పోగొట్టుకున్నాను, నాన్నని పోగొట్టుకున్నాను, కాళ్ళు కూడా పోగొట్టుకున్నాను అన్నయ్య. అలాగే నీ అన్నయ్య కూడా నీకు దూరం అయ్యాడు. కానీ నేను తిరిగి వచ్చా కదా, అలాగే నీ కాళ్ళు కూడా తిరిగి వస్తాయమ్మా. ఒక నిమిషం. అమ్మయ్యా, పగలంతా హోటల్లో రూపావు, రాత్రంతా ట్యాక్సీలో తిప్పావు.
ఇప్పుడైనా రెస్ట్ ఇస్తావు నాయనా? రెస్టాని బొంద. బ్రెడ్ టోస్ట్, డబుల్ ఆమ్లెట్, మసాలా టీ రెడీ అవుతుంది చూడు. ఇది టాక్సీయా మ్యూజియమా? టీవీ ఛానల్స్ లో ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి. ఇది అల్లటప్ప టాక్సీ కాదు, హైటెక్ మొబైల్ క్యాంటీన్. పాన్ పరాగ్ నుంచి పెసరట్ దాకా, సిగరెట్ నుంచి కట్లెట్ దాకా ఏ ఐటమ్ అయినా ఆన్ టైం రెడీ. నీకేం కావాలి? ఒక డబుల్ ఆమ్లెట్. ఓకే. ఏం కావాలా? సిగరెట్లు ఇవ్వండి. ₹10. ప్లీజ్. చేస్తానండి. నో అనద్దు. ఓకే ఓకే ఓకే. ఈ బిళ్ళల్ని మా అబ్బుల చేత మింగించి అతన్ని ఒంగోలు గిత్తలాగా ఏయ్ అని అట్నుంచి దూకించాలి. చాలా కష్టమైన పని. నాకేంటి? నిజంగా వాడిని నా వాడిని చేస్తే ఈ హోటల్ మొత్తం నీకు రాసిచ్చేస్తా. ఏంటి అంటే చిట్టెమ్మ టిఫిన్ సెంటర్ కొట్టేసి కోట్లింగం టిఫిన్ సెంటర్ అని రాయిస్తావా? ఓకే. గురుడి వయాగ్రా టాబ్లెట్స్ మింగాడంటే నయాగ్రా జలపాతం లాగా జల 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 దూసుకుంటూ నీ దగ్గరకు వచ్చేస్తాడు. నువ్వు మాత్రం ఆగ్రాలో కాటేజ్ బుక్ చేసుకుని రెడీగా ఉండు. ఇక చూడు, పిండి పిండి చేసి పాలలేసి తాగిస్తా. ఆ తర్వాత నా స్వామి రంగా కోట్లింగం. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కాల్ మీ as KL గమ్ కోట్లింగం. 24 గంటల్లో కోట్లింగం టిఫిన్ సెంటర్ ఓనర్ అని పిలవాల్సి వస్తుంది. నేను 100 సార్లు చెప్తే ఒకసారి చెప్పినట్టు. ఏడ్సవలే, త్వరగా వెళ్ళి నీళ్లు పెట్టు, భక్తులు వస్తున్నారు. పెడతాం. ఎందుకు పెట్టాం? 30,000. సాంబార్ పొడి ఎక్కడ పెట్టాడు ఈ కోటిలింగం? నేనేదో వాతలు అనుకున్నారా బాబు? గంగాళంలో పోసినట్టు అయిపోయింది కదరా. చెయ్యాల్సిన పని చేయ నీరు. ఇంకొంచెం పోయి. అబ్బులు సాంబారు అదిరిందయ్యా. ఇప్పుడేది నాయనో. బాగుంది. ఏంట్రా ఎత్తుకుతున్నావు? ఇక్కడ పొడి పెట్టాను, కనపట్టలేదు. అది సాంబార్ పొడిగా? సాంబార్లోనే కలిపాను. సాంబార్లో కలిపావా? ఎమ టేస్ట్ గా ఉందని ప్లేట్ల మీద ప్లేట్లు లాగిస్తున్నారు వృద్ధ భక్తులు. వృద్ధ భక్తులు తాగారా? ఇంకా వీళ్ళే నిలబడతారు. వీళ్ళని పట్టుకోలేం. ఏ పరిస్థితిలో ఉన్నారో ఏంటో. అబ్బో, వచ్చింది సచ్చినాడా. ఈ ముసలాడికి ఏదో అయిందో ఇయ్యాలో. ఇంకా ఇవ్వవేంటయ్యా? ఏమిమ్మంటావమ్మా? నువ్వు ఇచ్చిన టాబ్లెట్లన్నీ పిండి కొట్టి అక్కడ పెడితే మా గురుడు సాంబార్లో కలిపి వాళ్ళందరికీ పోసాడు. ఆ ముసలోళ్ళని చూడమ్మో. హిందీలో నచ్చుమ్మ, తమిళంలో ముద్దమ్మ, మలయాళంలో గుమ్మ, ఏదోటి ఇవ్వమ్మ. హిందీలో నచ్చుమ్మ, తమిళంలో ముద్దమ్మ, మలయాళంలో గుమ్మ, ఏదోటి ఇవ్వమ్మ. చక్కెర కన్నా స్వీట్, చిల్లీ కన్నా ఘాటు, లేజర్ కన్నా ఫాస్ట్, ఎండల కన్నా హాట్, వెన్నెల కన్నా సాఫ్ట్, అన్నిటికన్నా గ్రేట్. అట్టే
ఏరా చంపేసినారా? నరికి పారేసినారా వాణ్ణి? ఎట్లా చంపినారా వాణ్ణి? జాటకురావులతో నరికేసినారా? శివబాంబులతో ముక్కలు చేసినారా? యాడుండద్రా వారి శవము? జీపులోనా తీసుకొచ్చి నా ముందర పడేయాలి. వాడి శవం గొంతు కురికైనా సరే నా కసి తెచ్చుకుంటా. ఏమిరా మాట్లాడరు? వాని శవం ముక్కలు ముక్కలైపోయిందా? తీసుకురానికి చిన్న ముక్క కూడా దొరకలేదా? పర్లేదు, వాడిని చంపేసినామని చెప్పండి రా, నా చెవులైనా చల్లబడతాయి. వాని ఆచూకీ తెలియలేదు నాయన. అర్ధ నిద్రతో, అర్ధాకలితో, అర్ధరేత్రి నుండి సూర్యుడెప్పుడు వస్తాడా, నా కొడుకుల జీపులు ఎన్నడు కానొస్తాయా అని దినాము మాడి మీద కూర్చుని ఆశతో ఎదురు చూస్తాడారా? వాణ్ణి చంపి వాని నెత్తురుతో తడిసిన చేతులతో వస్తారనుకున్నా, ఒట్టి చేతులతో వచ్చినారా? మీలాంటి శాతగాని కొడుకుల్ని కన్నందుకు నాకు సేవాలనిపిస్తాండదిరా. రెండింటికి అశుద్ధం కడిగే చేత్తో అన్నం తింటాండానమ్మా. యాదానికో మీకు తెలుసు. మీ నాయన్లు మిమ్మల్ని నా ఇంటికి కోడట్లుగా ఎందుకు పంపించినారో తెలుసునా? మా నాయన్ని అసెంబ్లీలో అంగీ పట్టుకున్నోన్ని స్పీకర్ సూచాండగానే చేయి నరికినా. శభాష్! ఆడిబిడ్డలు పోతే ఇంత పౌరుషం ఉన్న ఇంటికే పోవాలని మిమ్మల్ని నా ఇంటికి కోడళ్లుగా పంపించినారు. ఈ పొద్దు మీ మొగుళ్ళు మొగోళ్ళము కాదు, లంగగాళ్ళమని నిరూపించుకున్నారు. ఇంకా ఎందుకమ్మా మీ మెళ్ళో ఈ తాళిబొట్లు? చెప్పండి మీ మొగుళ్లకు, నా కాళ్ళు చెయ్యే నరికినోని చంపొస్తేనే మళ్ళా మా మెళ్ళో తాళి కట్టించుకుంటాము, లేకుంటే ఈ ఇంట్లోనే మీ కళ్ళ ముందే తెల్ల చీరలతో తిరుగుతుంటామని చెప్పండి. చెప్పండి మీకు దమ్ము లేకుంటే. ఈ వయసులో మళ్ళా పెళ్లి చేసుకుని వాణ్ణి చంపే మగాన్ని పుట్టిస్తా. లేదు నాయన, వాణ్ణి చంపిన తర్వాతే మేము ఈ గుమ్మం తొక్కుతాం. కమ్ ఆన్, వెరీ గుడ్. అది అలా మెల్లిగా మెల్లిగా అమ్మా. Get up, baby. నడవాలి. No, 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 no. You have to try. Come on, come on. Get up. నేను నడవలేను, నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, మా ఇంటికి పంపించేయండి. సిస్టర్, వాళ్ళనే కబుర్ చేయండి. ఏంటమ్మా, డాక్టర్ గారు చెప్పినట్టు వినకపోతే ఎలా? నా చిట్టి చెల్లె నడుస్తుంటే నేను ఈ పాదాలకు వెండి పట్టాలు తొడగాలి. కాళ్ళొచ్చిన ఆనందంతో నా తల్లి గంతులేస్తుంటే ఆ శబ్దానికి నేను మురిసిపోవాలి. పారాణి రాసుకున్న పాదాలతో ఈ బంగారు బొమ్మ పెళ్లిపీటల మీద కూర్చుంటే నేను అక్షంతలతో ఆశీర్వదించాలి. ఇది కల కాకూడదమ్మా, నిజం కావాలి. డాక్టర్ చెప్పినట్టు వింటావు కదా? నెక్స్ట్ వీక్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఉంది, ఇంకో 5,000 ఎక్కువ కట్టాలి. అలాగే. పాడిగేదులన్నీ ఒక్కసారిగా ఒట్టిపోయినట్టు చిట్టెం పేషెంట్ అట్ట డల్ కొట్టేసింది. అబ్బులు దెబ్బకి తట్టుకోలేక చిట్టమ్మ హోటల్ మూసేసి లంగరెత్తి శ్రీకాకుళానికి చుక్కని పట్టేసింది. అదే ఆనందం. అంతేలే, మనకు మేలు జరగడం కంటే ఎదటోడి కీడు జరిగితే మనకు ఆనందం కదా. చలమ్మా చలమ్మా, ఈ ఆనంద సమయంలో నేను కూడా కొత్త గుట్టలు కుట్టించుకుంటా. 200 ఇవ్వ. ఆ పోమల్లి దమ్మిద్దామా అమ్మ చేయగలరు. ఎందుకు ఎట్ట కుట్టావో? చిన్న మీద తెలియక వాళ్ళు హోటల్ ఎత్తేస్తుంటే ఆనందపడింది. పాలలో నీళ్లు కలిపే నీ తెలివేంది? అదేంటయ్యా, అపోజిట్ వాళ్ళు హోటల్ ఎత్తేస్తుంటే ఆనందమే కదా. అబ్బో దెబ్బ ఏంటో మళ్ళీ కొట్టావు. పగలు విలువ తెలియాలంటే ఏముండాలి? రేత్రి ఉండాలి. తెలుపు విలువ తెలియాలంటే నలుపు ఉండాలి. అలాగే మన హోటల్లో ఫుడ్ బ్రహ్మాండంగా ఉందని తెలియాలంటే ఎదట చెత్త హోటల్ ఉండాలి. ఇది కరెక్ట్. పగిలితే పగిలింది గానీ భలే కరెక్ట్ గా చెప్పావి. ఈ యదవ సచ్చినోడికి పాలలో నీళ్లు కలపడం తప్పితే వేరేమీ రాదు. ఇదిగో చూడబ్బులు, నువ్వు ఏదైనా ఒక ఉపాయం ఆలోచించి ఎలాగైనా ఆ చిట్టమ్మ హోటల్ ముయ్యకుండా చూసుకో. ఏంటి హోటల్ అమ్మేస్తున్నావా? వ్యాపారం తగ్గితే ఛాలెంజ్ గా తీసుకోవాలి గానీ అమ్మేసుకుపోవడమేనా? నేను వచ్చిన రోజున గంగాలాలతో యుద్ధం చేస్తుంటే కలకత్తా కాళికి అనుకున్నాను గానీ ఇంత పిరికి దాని అనుకోలేదు. హోటల్ అమ్మేసింది కాంతమ్మకి భయపడి కాదు, నీకోసం. చెల్లెల్లాంటి సరస్వతికి కాళ్ళు రావాలని, సంగీతకి పెళ్లి చేయాలని, నువ్వు పడుతున్న తాపత్రయం చూసి నీకు సాయం చేయాలని. నేను నీకేమవుతానని నాకు సాయం చేస్తున్నావు? వాళ్ళు నీకేమవుతారని సాయం చేస్తున్నా?
వాడు నా రక్తం పంచుకున్న చెల్లెలతో సమానం. నువ్వు నాకు జీవితం పంచుకున్న భర్తతో సమానం. సారీ సేట్ గారు, చిట్టమ్మ హోటల్ అమ్మటం లేదు, వెళ్ళిరండి. నువ్వు చేసిన పని నాకేం నచ్చలా. నువ్వు నాకు నచ్చావు. ఎదుటివాడి బాధ చూసి మన కళ్ళలో నీళ్లు తిరిగితేనే మన హృదయం ఉన్నట్టు. నీకు మనసుందని నిరూపించుకున్నావు. మిస్సు, ఐ లైక్ దిస్సు.